రేపు నల్లపూసలు గుచ్చే దగ్గర భూమి ఏమో అందంగా లక్ష్మీదేవిలా అలంకరించుకుని ఉంటుంది. అలేకేమో ఏమీ లేనట్టుగా ఉండాల్సిన పరిస్థితి. హరిప్రసాద్ గారు నగలు కొంటానంటే విరూపాక్షత్తయ్య కోప్పడిందని చెప్పారు. చూస్తే నలుగురు ఏమనుకుంటారో. నలుగురు గురించే కాకపోయినా రాఘవికి తన భార్యకెవరూ లేరని ఫీల్ అవడా? ఈ విషయంలో మళ్ళీ ఏమైనా ఇంట్లో మనస్పర్ధలు కానీ లేదా గొడవలు కానీ వస్తాయేమో అని నాకు భయంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు పెడదామని అలేఖ్య విరూపాక్షి అత్తయ్య ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని మళ్ళీ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా రేపు జరిగే నల్లుపూసల ఫంక్షన్లో ఏమైనా గొడవ చేయాలని ఆలోచిస్తున్నారా? లేదు, అలాంటివేం జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. రాఘవికి చెప్పి అలేఖ్య కూడా ఏమైనా బంగారం తీసుకుంటే మంచిది. అంతే. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపటి నుంచి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నాకేమవుతుంది? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడివమ్మా ఈ నగలన్నీ? కొట్టుకొచ్చాను అనుకున్నావా? లేదు, కొనుక్కొచ్చాను. కనకాంబరాలు కొనడానికే డబ్బులు లేవు కానీ బంగారం కొనడానికి నీ దగ్గర డబ్బులు వచ్చాయంటే నేను నమ్మాలా? నిజం చెప్పమ్మా, ఎక్కడివి? ఎక్కడో అక్కడివి లేవే, నువ్వు తీసుకో. లేదమ్మా, నువ్వు ముందు చెప్పు. అసలు నీకు ఈ నగలు కొనడానికి ఇంత డబ్బులు ఎక్కడివి? నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. రేపు నల్లపూసల ఫంక్షన్కి భూమి ముందు నువ్వెక్కడా తగ్గకూడదు. అసలే ఇంటి పెద్ద కోడలివి, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అందుకే తెలిసిన వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని నగలు తీసుకొచ్చాను. తెలిసిన వాళ్ళ? ఎవరు? ఇంకెవరు, రమణ పిన్ ఉంది కదా, వాళ్ళ కొడుకుని అడిగానులే. ఊరికే ఇచ్చారా? ఊరికే ఎందుకిస్తారు? నెల నెల ఎంతో కొంత కట్టాలి. ఎలా కడతావమ్మా? ఎలాగోలా కడతానులేవే, నా తల తాకట్టు పెట్టి కడతా, సరేనా? ఏదేమైనా రేపు జరిగే ఫంక్షన్లో నువ్వు భూమి కన్నా అందంగా కనపడాలి. పెద్ద కోడలిగా ఉందాతనం నీలో కనిపించాలి. అది కాదమ్మా. మహాలక్ష్మి ఇప్పుడు ఈ నగల్ని గుర్తుపడుతుందా? చూస్తే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఎప్పుడొచ్చావు మహా? మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మేం చేసింది? ఏం చేసిందో ఇదిగో మీ అమ్మకి బాగా తెలుసు. నేనేం చేశాను మహా? మీ మీద ఈ క్షణం వరకు నాకు నెగటివ్ ఒపీనియనే ఉండేది. మీ మాటలు, మీ చేష్టలు నాకెప్పటికీ నచ్చవు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నాకు నచ్చారు విరూపాక్షి. నలుగురిలో కూతురు చిన్నపోకూడదని నువ్వు ఎవరినో బ్రతిమలాడి డబ్బులు తీసుకొచ్చి కూతురికి నగలు తెచ్చిచ్చావు చూడు. ఈ విషయంలో నువ్వు బాగా నచ్చావు. తెచ్చిన డబ్బులు ఎలా తీరుస్తావనే విషయం పక్కన పెడితే
కూతురు నలుగురిలో బాగుండాలనే నీ కన్నతల్లి తపన నాకు బాగా నచ్చింది. ఒకరి ముందు చేయి చాచకూడదనే నీ ఆత్మాభిమానం నచ్చింది. ఇప్పుడు నీ కూతురు విషయంలో ఆలోచించినట్టే ఇకపై ఈ కుటుంబం గురించి అందరి గురించి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఉమ్, అలా ఉంటే మీకు మంచిదే, మా కుటుంబానికి మంచిదే, పెద్ద కోడలుగా మీ అమ్మాయికి మంచిదే. ఉమ్. సారీ అండి, నా వల్ల మీరు చాలా ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది, కానీ నా వల్ల కావడం లేదు. వదినా, 24 గంటలు మీ ఆయనతోనే ఉంటావు కదా, ఇప్పుడు కూడా మీ ఆయన్నే చూస్తూ ఉండాలా? కొంచెం కెమెరాని చూడు, వచ్చిన జనాలు కూడా చూడు వదినా. ఏ మాట కామాటే, మీ చిన్న కొడలు చాలా ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చింది. ఎంత బంగారమైనా తేగలదు, ఎంత ఖర్చైనా పెట్టగలరు. కానీ విచిత్రం ఏంటంటే, మీ పెద్ద కోడలు వాళ్ళమ్మ విరూపాక్ష కూడా హరిప్రసాద్ వాళ్ళకి తగ్గకుండా అంతకంటే గొప్పగా నగలు అన్నీ తెచ్చారు. ఇది మాత్రం అభినందించాల్సిన విషయమే కదా. ఇది కదా నాకు కావాల్సింది. జనాలందరూ ఇలాగే అనుకోవాలి. హరిప్రసాద్ ముందు నేను నా కూతురు ఏ విషయంలోనూ తగ్గకూడదు. ఇంకా పొగడండి, ఇంకా పొగడండి. అదే ఉందమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఉన్నదంతా మా అలేఖ్యకే కదా. కూతురికి ఆ మాత్రం పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? కొట్టేసిన సొమ్ము బానే పేరు తెచ్చిపెడుతుంది. ఏంటమ్మా నువ్వు? అవతల కస్టమర్ వచ్చే వేళైతే పనిచేసుకోకుండా టెన్షన్ పడుతున్నావేంటి? సార్ అది ఏమైంది? సార్, నా ర్యాక్లో ఉన్న నగల బాక్స్ నగలు కౌంటింగ్ చేస్తుంటే నగలు తక్కువ వచ్చాయి సార్. అలా ఎలా తక్కువ వస్తుంది? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేస్తే ఇలానే జరుగుతుంది. రాత్రి షాప్ క్లోజ్ చేసినప్పుడు సరిగా ఉన్న లెక్క ఇప్పుడెందుకు తగ్గుతుంది? సార్ అది అంటే ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయనే ఉద్దేశంతో నిన్న లెక్క పెట్టకుండా అలానే పెట్టేశాను సార్. చెప్పిన పని సరిగ్గా చేయడం చేతకానప్పుడు మానేసి వెళ్ళిపోవాలి. మీ నిర్లక్ష్యం వల్ల మేము నష్టపోవాలా? నిన్న నీ కౌంటర్కి వచ్చిన వాళ్ళలో ఎవరైనా తేడాగా ప్రవర్తించారో ఒకసారి గుర్తు తెచ్చుకో. గుర్తుకొచ్చింది సార్. ఒక పెద్దావిడ అవసరం లేకపోయినా ఆ బాక్స్ ఓపెన్ చేయి, ఈ బాక్స్ ఓపెన్ చేయని 10 బాక్సులు ఓపెన్ చేయించి చాలా ఇబ్బంది పెట్టింది సార్. నిజానికి ఆ కంగారులో బాక్సులు కౌంట్ చేయడం మర్చిపోయాను సార్. సరే, ఇప్పుడే సీసీ కెమెరా చెక్ చేద్దాం. ఆ లేడీని గుర్తుపట్టు. సరే సార్. పద.